హలో గాయ్స్, నేను మీ శ్రావణ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం గైస్. సో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మన దగ్గర ఇలాంటి కోకోకోలా బాటిల్స్ అయితే 3 అయితే ఉన్నాయి గైస్. సో దీంట్లో 3 డిఫరెంట్ ఐటమ్స్ అయితే దీంట్లో వేసి అసలు దీని రియాక్షన్ ఎలా వస్తుంది అని అయితే మనం క్యాప్చర్ అయితే చేయబోతున్నాం గైస్. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి. సో ఆ 3 ఐటమ్స్ ఏమంటే, మన దగ్గర ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మెంతోస్ అయితే ఉంది గైస్. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది గైస్, మెంతోస్ వేస్తే ఏ విధంగా రియాక్షన్ వస్తుంది అనేది. సో అలానే మనకి ఇంకొక ఐటమ్ వచ్చేసి బేకింగ్ సోడా అనమాట. సో దీన్ని కూడా వేసి దీన్ని కూడా ఈ బాటిల్లోకి వేసి అసలు రియాక్షన్ ఎలా వస్తుంది ఏంటి అని అయితే చూసేద్దాం గైస్. వస్తుందా లేదా, వస్తే ఏ విధంగా వస్తుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం గైస్. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో గైస్, ఫస్ట్ అయితే మనం మెంతోస్ అయితే వేద్దాం గైస్. సో ఫస్ట్ కోకోకోలా బాటిల్ అయితే మనం మెంతోస్ అయితే వేద్దాం. రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం గైస్. సో గైస్, ఫుల్ మెంతోస్ అయితే బాటిల్లో పట్టదు కాబట్టి మేమైతే ఆఫ్ అయితే చేసుకున్నాం గైస్. సో ఇప్పుడు దీంట్లో మొత్తం ఒక త్రీ మెంతోస్ అయితే ఉన్నాయి. 3 మెంతోస్ ఆఫ్ చేసుకుంటే మొత్తం దీంట్లోకి అయితే వేసేద్దాం గైస్. సో రియాక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు అయిందరా మీరా? సో గైస్, మెంతోస్ అయితే వేసేస్తున్నా. అన్నీ ఒకేసారి వేయాలి రా. అయ్యో ఇతర చా వేయాలి రా. అయ్యో ఇతర చా వేయాలి రా. అయ్యో ఇంకొకసారి మెంతోస్తా కరిగలేదా కింద? అంతే, పెద్దదుంటే ఇంకా బాగా వస్తుంది కదా, పెద్దగా రావాలా. అంతేరా అంతే తాగవచ్చు ఇంకా. అంతే, జ్యూస్ సైడ్కి పెట్టేసి. సో గైస్, దీని రియాక్షన్ చూసారు కదా, అంతే. ఎక్కువ ఇదైతే రాలేదు గైస్. సో ఎక్కువ రియాక్షన్ అయితే రాలేదు. సో కొద్దిగా లైట్గా అయితే వచ్చింది అంతే. సో మెంతోస్ గైస్ ఫస్ట్ వేసింది. సపరేట్ పెట్టేదాన్ని సాల్ట్ సోడా ఇప్పుడు. సో గైస్, మన సెకండ్ ఐటమ్ వచ్చేసి ఏమేద్దాం రా? సాల్ట్ వేద్దాం, సోడా వేద్దామా? వేసినా ఓకే, సోడా వేద్దాం. ఆ పేపర్ ఎత్తుకోరా కొంచెం దీంట్లోకి. సో గైస్, మన సెకండ్ ఐటమ్ వచ్చేసి బేకింగ్ సోడా అయితే వేస్తున్నాం గైస్. సో దీని రియాక్షన్ ముందు వేసిన మెంతోస్ కన్నా ఎక్కువ వస్తుందా లేదా ఇప్పుడు చూద్దాం. సోడా బేకింగ్ సోడా అయితే వేస్తున్నా గైస్. ఏ ఇదిలో చాలా వచ్చిరా. సోడా బేకింగ్ సోడా అయితే వేస్తున్నా గైస్. ఏ ఇదిలో చాలా వచ్చిరా. సోడా బేకింగ్ సోడా అయితే వేస్తున్నా గైస్. ఫుల్ ఖాళీరా, జ్యూసే లేదురా దాంట్లో రే. చూడే మొత్తం ఆ బాటిల్ రా, అది 2 పక్కలో పెట్టరా అది కూడా. సో గైస్, ఇది వచ్చి మెంతోస్ వేసిన బాటిల్ గైస్. సో ఇది వచ్చేసి బేకింగ్ సోడా వేసింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే జ్యూస్ ఆల్మోస్ట్ ఒక కొద్దిగా మాత్రం ఖాళీ అయింది. దీంట్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ హాఫ్ పైన అయితే ఖాళీ అయిపోయింది గైస్. దీంట్లో క్రేజీ రియాక్షన్ అయితే వచ్చింది. సో గైస్, దీంట్లో చూసారు కదా రియాక్షన్ ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే వేసేద్దాం గైస్ థర్డ్ దాంట్లో. పెద్దగా చేయాలి రా, చెప్తాము. ఓకే. సో గైస్, మన థర్డ్ ఐటమ్ వచ్చేసి సాల్ట్ గైస్. సాల్ట్ అంటే ఉప్పు గైస్.
సో గైస్ థర్డ్ ఐటమ్ వచ్చేసి సాల్ట్. సో గైస్ మన థర్డ్ ఐటమ్ వచ్చేసి సాల్ట్ గైస్. సో సాల్ట్ మెంతోస్ బేకింగ్ సోడా కన్నా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా దీని అయ్యక ముందే కామెంట్ అయితే చేసేయండి గాయస్. అసలు వస్తుందా రాదు? వస్తుందా వచ్చేదారా? వస్తుందా వచ్చేదా? వస్తుందా వచ్చేదారా? వచ్చేలే. సాల్ట్లా వస్తుందా? పెప్సీలో అయితే వస్తా ఉందా? ఎట్లా వస్తుంది? దీంట్లో కూడా ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయింటుందిరా. దీంట్లో దానికన్నా ఖాళీ అయిపోయిందిరా. ఎట్లా వస్తుంది? కవర్ అయితే సాల్ట్ సోడా రెండు సేమేరా. సాల్ట్ సోడా సేమ్ యాక్టివ్స్. ఇది వచ్చేసి మెంతోస్ వేసింది గైస్. సో ఇంకా కరగలేదు ఇక్కడ చూడన్నా. దీంట్లో ఆల్మోస్ట్ ఇంకా మెంతోస్ ఆ కాయిన్స్ అయితే అలానే ఉంది, కింద ఇంకా కరగలేదు ఇది. ఇంకా కింద చూపిల్లను. సో ఇది ఆల్మోస్ట్ అలానే ఉంది గైస్ మెంతోస్. సో ఇది వచ్చేసి మెంతోస్ వేసింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అయితే అలానే ఉంది. ఇది వచ్చేసి బేకింగ్ సోడా ఆల్మోస్ట్ అంతా జ్యూస్ అంతా ఖాళీ అయిపోయింది. ఇది వచ్చేసి సాల్ట్. బేకింగ్ సోడా సాల్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి గైస్. ఆల్మోస్ట్ రెండు ఒకే రియాక్షన్ అయితే వచ్చింది. ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం గైస్. సో మొత్తం పెప్సీ అంతా ఒక బాటిల్లో పోసేసి 3 మిక్స్ చేసి ఒక దాంట్లో వేసి చూద్దాం అసలు రియాక్షన్ వస్తుందా లేదా అనేసి. ఎట్లా వచ్చిందా? ఇప్పుడు సో గైస్ మనం 3 ఐటమ్స్ వేసాం కదా, దాంట్లో మిగిలిన మొత్తం జ్యూస్ అయితే దీంట్లోకి అయితే వేసేస్తాం గైస్. సో ఇప్పుడు 3 ఐటమ్ని కలిపి ఒక దాంట్లోకి అయితే వేసి చూద్దాం అసలు రియాక్షన్ వస్తుందా లేదా, అసలు వస్తే ఎలా వస్తుంది అనేసి. వీడియో. సో గైస్ ఫస్ట్ అయితే బేకింగ్ సోడా వేసుకుందాం. సో ఇప్పుడు ఉప్పు, సో ఇప్పుడు మెంతోస్ గైస్. ఈ 3 ఒకేసారి వేసి చూద్దాం అసలు రియాక్షన్ వస్తుందా లేదా. బాటిల్ ఫుల్గా ఉందప్ప. బాటిల్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కిందకి వస్తుందాం. చాలరా? గ్యాప్ ఇవ్వాలి కదా పాప, పైకి వచ్చే టైం ఆ కొద్దిగా పడితే బుస్సాను చూస్తుంది నీకు. వస్తుంది రే. సో 3 కలిపిన రియాక్షన్ అయితే ఆల్మోస్ట్ రాలేదు గైస్, కొద్దిగా ఏదో జస్ట్ అలా అంతే. సో గైస్ ఇది ఈరోజు వీడియో గైస్. సో వీడియోలో అంతా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కూడా ఒక లైక్ అయితే చేసేయండి గైస్. సో ఇది ఈరోజు వీడియో. ఈరోజు అయితే మనం చిన్న బాటిల్ అయితే చేస్తాం గైస్. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మీద మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చాలా బాగా అయితే ఉంది గైస్. సో ఈ వీడియో పైన మీరు ఒక 50 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తే క్రేజీగా ఇంకొక కొంచెం పెద్దగా అంటే ఒక 2 లీటర్స్ బాటిల్స్లో అయితే చేద్దాం గైస్. సో గైస్ ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ 2 టైమ్స్. బాయ్ బాయ్.